గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1106. ఈరోజు డైలీ మనిషిలోని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో పాటు మంచి మంచి కంపెనీస్ వాళ్ళ రిజల్ట్స్ని కూడా పోస్ట్ చేసాయి. అన్ని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ 1 hour అయితే లెగ్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనిషిలో ఉన్న అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 375 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,259 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 100 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,111 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.14% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.38% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.59% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని కొంత ప్రెషర్ అయితే కనపడింది. యాక్చువల్లీ మన మార్కెట్ రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే వచ్చింది. సిటీ గ్రూప్ వాళ్ళు మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్ యొక్క రేటింగ్ అయితే డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళు మన ఇండియన్ ఈక్విటీస్ కి ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చినట్లయితే దాన్ని ఇప్పుడు న్యూట్రల్ కి డౌన్గ్రేడ్ చేశారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే ప్రెసెంట్ మన ఎర్నింగ్స్ అవుట్లుక్ ఏదైతే ఉన్నదో ఈ ఎర్నింగ్స్ అవుట్లుక్ మన ఇండియన్ మార్కెట్ ఉన్నటువంటి వాల్యుయేషన్స్ బట్టి చూసినట్లయితే మార్కెట్ అయితే రీజనబుల్ వాల్యుయేషన్స్ లోని లేదని, దో ఇండియా అయితే యుఎస్ తోని ట్రేడ్ డీల్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. త్వరలోనే ఈ ట్రేడ్ డీల్ కూడా అవ్వచ్చు. దీనివల్ల ఇండియాకి బెనిఫిట్ అయినా కూడా స్టిల్ మార్కెట్ అయితే కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నదని, మన ఇండియాతోని కంపేర్ చేస్తే చైనా అండ్ సౌత్ కొరియా మార్కెట్స్ అయితే ప్రెసెంట్ బెటర్ వాల్యుయేషన్స్ లోని ట్రేడ్ అవుతున్నాయని చెప్పి ఈ రెండు మార్కెట్స్ యొక్క రేటింగ్ ని వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. సిటీ గ్రూప్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ రేటింగ్ డౌన్ గ్రేడ్ వచ్చిందో అది మన ఇండియన్ ఈక్విటీస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రెసెంట్ మన మార్కెట్ ఏవైతే వాల్యుయేషన్స్ లో ఉన్నదో ఆ వాల్యుయేషన్స్ ని జస్టిఫై చేసే విధంగా మన కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ అవుట్లుక్ అయితే లేదని వీళ్ళు చెప్తున్నారు కదా. బట్ ఈ క్వార్టర్ లో ఒకవేళ నెంబర్స్ ఒకవేళ వీక్ గా వచ్చినా కూడా నెక్స్ట్ క్వార్టర్ నుంచి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే కనపడింది అనుకోండి, దెన్ మార్కెట్ లోని మంచి రికవరీ కూడా చూడొచ్చు. దీంతో పాటు యుఎస్ తోని ట్రేడ్ డీల్ కూడా జరగనున్నది. అండ్ అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి మన ఇండియాకు ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, ప్రీవియస్ బడ్జెట్ లోని గవర్నమెంట్ అయితే న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని ట్యాక్స్ స్లాబ్స్ ఏదైతే చేంజ్ చేసిందో దాంతో మిడిల్ క్లాస్ చేతుల్లోని డబ్బులు అయితే మిగిలిన ఉన్నాయి. కాబట్టి చాలా వరకు కన్జంప్షన్ థీమ్ అయితే ఈసారి పికప్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీంతో పాటుగా యుఎస్ ఎకానమీలో కూడా రికవరీ కనపడి మనకి యుఎస్ తోని ట్రేడ్ డీల్ కూడా అయిపోయింది అనుకోండి, అది మన మార్కెట్ కి అయితే పాజిటివ్ కానుంది. అండ్ అంతేకాకుండా మన ఇండియా అయితే వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్స్ చేసుకోవడానికి చూస్తున్నది కదా. ఈ ట్రేడ్ డీల్స్ గనక ఫైనల్ అయినట్లయితే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా బాగానే పెరుగుతాయి. కాబట్టి దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ అయితే లాభపడనున్నాయి. ఆల్రెడీ యూకే తోని జరిగేటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెక్స్ట్ వీక్ లోనే సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అవడానికి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే న్యూస్ ని షేర్ చేస్తున్నాయి. ఇండియా అండ్ యూకే అఫీషియల్స్ అయితే ఆల్మోస్ట్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని ఫైనల్ చేసేసారని, నెక్స్ట్ వీక్ లోనే ఇది సైన్ అయిపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే జరగబోతున్నాయో దాంతో మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్స్ అయితే బాగానే పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇది మన ఎకానమీ రిలేటెడ్ గా అయితే పాజిటివ్ కానున్నది. ఇలా వేరే సిటీ గ్రూప్ అనే కాదు వేరియస్ గ్రూప్స్ అయితే మన మార్కెట్ ను ఒక్కోసారి అప్గ్రేడ్ చేస్తుంటే ఒక్కోసారి డౌన్ గ్రేడ్ చేస్తుంటే ఇవన్నీ కామన్ థింగ్సే. బట్ లాంగ్ టర్మ్ వ్యూ తో ఆలోచించి మన మార్కెట్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే మంచి గెయిన్స్ పొందనున్నారు. ఎందుకంటే నెక్స్ట్ డికేడ్ మన ఎకానమీ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అనున్నది. నెక్స్ట్ నిన్న వీడియోలో మనం ఎస్బీఐ క్యూఐపీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఎస్బీఐ వాళ్ళు 25,000 crores క్యూఐపీని అయితే లాంచ్ చేశారు. ఈ క్యూఐపీకి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చినట్లుగా, ఓవరాల్ గా ఈ క్యూఐపీ 3x టైమ్స్ సబ్స్క్రైబ్ అయినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. అంటే వీళ్ళు 25,000 crores కి క్యూఐపీని లాంచ్ చేసినట్లయితే వీళ్ళకి 75,000 crores వర్త్ బిడ్స్ అయితే వచ్చాయి. దీనిలోని ఎల్ఐసి వాళ్ళే మేజర్ ఇన్వెస్టర్. అండ్ ఈ ఎల్ఐసి వాళ్ళతో పాటుగా మరికొంతమంది యాంకర్ ఇన్వెస్టర్స్ ఈ క్యూఐపీలోని 7,000 crores వరకు షేర్స్ అయితే సబ్స్క్రైబ్ చేశారని, అండ్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా 3,000 crores వర్త్ షేర్స్ కి బిడ్ చేసినట్లుగా, వీటితో పాటు హెచ్డిఎఫ్సి పెన్షన్ ఫండ్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ అండ్ బిర్లా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసినట్లుగా, వీళ్ళతో పాటు మరికొంతమంది యాంకర్స్ దగ్గర నుంచి కూడా ఈ క్యూఐపీకి చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ కనపడిందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో అరవింద్ ఫ్యాషన్ స్టాక్ లో మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ అరవింద్ ఫ్యాషన్స్ యొక్క న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ గా అమిషా జైన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ అమిషా జైన్ గారికి టెక్నాలజీ, కన్స్యూమర్ అండ్ రీటైల్ సెక్టర్స్ లోని 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈవిడ ఈవెన్ ప్రీవియస్ గా అరవింద్ గ్రూప్ లో కూడా వర్క్ చేశారు. అండ్ ఈ అరవింద్ గ్రూపే కాకుండా ఈవిడ వేరియస్ అదర్ కంపెనీస్ లైక్ మెకెన్జీ వంటి కంపెనీస్ లోని వర్క్ చేశారు. అండ్ ఆ బ్రాండ్ ని చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ కూడా చేయడం జరిగింది. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని అరవింద్ ఫ్యాషన్స్ యొక్క న్యూ ఎండి అండ్ సిఇఓ గా అపాయింట్ చేసినట్లయితే ఈవిడకు ఉన్నటువంటి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి అరవింద్ ఫ్యాషన్స్ యొక్క బిజినెస్ ని స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని మార్కెట్ ఎప్పుడూ కూడా పాజిటివ్ గా తీసుకుంటుంది.
ఉంటుంది. దాని వల్లనే ఈ రోజు సెషన్ లో అరవింద్ ఫ్యాషన్ స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. చూడాలి ఇక్కడ నుంచి ఈవిడే అరవింద్ ఫ్యాషన్స్ యొక్క గ్రోత్ ని ఎలా డ్రైవ్ చేస్తారన్నది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. 17,000 రూపాయల విలువ చేసేటువంటి AI ప్రో సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా లభించనున్నది. ఎలాగో చెప్తా, ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఎయిర్టెల్ కస్టమర్స్ అయినట్లయితే ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యారు. ఈ కొలాబరేషన్లో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్స్ అందరికీ కూడా 17,000 రూపాయలు విలువ చేసేటువంటి పర్ప్లెక్సిటీ 1 year సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. దీనికి మీరు చేయాల్సిందల్లా సింపుల్. మీరు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని కొంచెం కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఓటీటీస్ అండ్ సబ్స్క్రిప్షన్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈ పర్ప్లెక్సిటీ ఆఫర్ అయితే కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసుకుని జస్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోయి మీరు క్లెయిమ్ చేసుకున్నారనుకోండి, 1 year పాటు మీకు ఏ ప్రో సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా లభిస్తుంది. సో ఇప్పుడు మనం చేసేటువంటి రెగ్యులర్ వర్క్స్లోని మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో ఎయిర్టెల్ కస్టమర్స్ అందరూ కూడా ఈ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా యూస్ చేసుకోండి. అండ్ ఎయిర్టెల్ కస్టమర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసేయండి. అండ్ ప్రెసెంట్ మీరే సిమ్ వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నెక్స్ట్, పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్తో పాటుగా వేరే సెక్టర్స్లోని వాళ్ళ సర్వీసెస్ని అందించేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్తో కలిపి కొత్తగా అప్రాక్సిమేట్లీ 2,300 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్లో మనం చూసినట్లయితే ఇండియాలోని బిల్డింగ్ డివిజన్లో వీళ్ళు కొన్ని ఆర్డర్స్ని విన్ అయినట్లయితే ఓవర్సీస్ మార్కెట్లోని పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లోని మరికొన్ని ఆర్డర్స్ని విన్ అవ్వడం జరిగింది. వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్, ఈరోజు పతాంజలి ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ప్రీవియస్గా బోనస్ ఇష్యూ అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు అయితే ఈరోజు మీట్ అయ్యి 2:1 బోనస్ ఇష్యూని అయితే రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ పతాంజలి ఫుడ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 2 స్టాక్స్ని వీళ్ళు బోనస్గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్స్ అవి రావాల్సి ఉన్నది. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ని వీళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్, సోలార్ PV మోడల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళు ఈ మే మంత్లోని కామత్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో స్టేక్ని అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాకపోతే 2 కంపెనీస్ మధ్యన టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా సెట్ అవ్వకపోవడంతో ఈ ఎక్విజిషన్ అయితే వీళ్ళు క్యాన్సిల్ చేస్తున్నట్లుగా ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయడం జరిగింది. సో ఎక్విజిషన్ క్యాన్సిల్ అయింది అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్లో వారి ఎనర్జీ స్టాక్లో మనకి కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్, ఇన్ఫ్రా వర్క్స్ చేసేటువంటి PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు NHPC వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారు. యాక్చువల్లీ NHPC వాళ్ళు 1200 మెగావాట్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా అయితే టెండర్ని ఫ్లోట్ చేయడం జరిగింది. దానిలో వీళ్ళకి 300 మెగావాట్ రిలేటెడ్గా అయితే ఆర్డర్ని విన్ అయ్యారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే L1 బిడ్డర్గా సెలెక్ట్ అయ్యారో ఇది PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్, ఈరోజు సెషన్లో మార్నింగ్ నుంచి కూడా సోనా BLW స్టాక్లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ సోనా BLW వాళ్ళు చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి BYD వాళ్ళకి వాళ్ళ వెహికల్స్ కోసం అని చెప్పి ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్ సప్లై చేసేందుకు గాను అడ్వాన్స్ డిస్కషన్స్ లో ఉన్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే BYD వాళ్ళతో సోనా BLW వాళ్ళు కొలాబరేట్ అవబోతున్నారని చెప్పి ఈ న్యూస్ సర్క్యులేట్ అయిందో దాంతోనే స్టాక్ లో అయితే చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది. దాని తర్వాత వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అయితే దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే కంపెనీ యొక్క బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు చాలా మంది పొటెన్షియల్ కస్టమర్స్ తోనైతే డిస్కషన్స్ అయితే జరుపుతున్నారని, బట్ ఏది ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి మేము ఇప్పుడే కన్ఫర్మేషన్ చేయలేం, అంటే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయలేమని చెప్పి వీళ్ళైతే క్లారిఫికేషన్ ని రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు BYD వాళ్ళతో ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో అవి తప్పు న్యూస్ అని వీళ్ళు కొట్టి పడేయలేదు, కానీ వేరియస్ కంపెనీస్ తో అయితే డిస్కషన్స్ లో ఉన్నామని చెప్తున్నారు కదా. త్వరలో BYD వాళ్ళతోని వీళ్ళు పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేస్తారేమో మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ BYD వాళ్ళతో వీళ్ళు కొలాబరేట్ అయినట్లయితే అది సోనా BLW వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్, మహేంద్ర లాజిస్టిక్స్ వాళ్ళు రీసెంట్ గానే రైట్స్ ఇష్యూ ద్వారా 750 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే ఈ రోజు వీళ్ళ దగ్గర నుంచి వచ్చాయి. ఈ రైట్స్ ఇష్యూలోని వీళ్ళు ఈచ్ షేర్ ని 277 రూపీస్ కి ఇష్యూ చేయనున్నారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూలోని రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో మనం చూసినట్లయితే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే మహేంద్ర లాజిస్టిక్స్ యొక్క 8 షేర్స్ ఉంటాయో వాళ్ళు 3 షేర్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు.
చూడొచ్చు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ జూలై 23rd. సో మీలో ఎవరైనా ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీ దగ్గర ఈ మహేంద్ర లాజిస్టిక్స్ షేర్స్ అయితే జూలై 23rd నాటికల్లా మీ డీమేట్ అకౌంట్ లో క్రెడిట్ అయి ఉండాలి. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క ఓపెనింగ్ డేట్ జూలై 31st అండ్ క్లోజింగ్ డేట్ ఆగస్ట్ 14th. వీళ్ళ దగ్గర నుంచి ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మహేంద్ర లాజిస్టిక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా కార్బన్ ఎమిషన్ అయితే తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది కదా. ఈ 2030 కల్లా నెట్ జీరోని అచీవ్ చేసేటువంటి ప్రోగ్రామ్ లో భాగంగా ఇప్పుడు స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళు హైజెన్కో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. దీనిలో భాగంగా మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ నగర్ లో ఉన్నటువంటి స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి ఈ హైజెన్కో వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ అయితే సప్లై చేయబోతున్నట్లుగా. సో ఈ గ్రీన్ హైడ్రోజన్ యూజ్ చేయడం ద్వారా వరల్డ్ లోనే ఆప్టికల్ ఫైబర్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫస్ట్ కంపెనీగా స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళే మారబోతున్నట్లుగా స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే క్లెయిమ్ చేస్తుంది. సో ఈ కొలాబరేషన్ లో భాగంగా 20 years పాటు ఈ హైజెన్కో వాళ్ళు స్టెర్లైట్ టెక్నాలజీస్ వాళ్ళకి గ్రీన్ హైడ్రోజన్ అయితే సప్లై చేయనున్నారు. నెక్స్ట్ అదానీ విల్మర్ లోని అదానీ గ్రూప్ ఉన్నటువంటి స్టేక్ అయితే ఆల్రెడీ డైవర్ట్ చేయడం స్టార్ట్ చేశారు కదా. ఈ అదానీ విల్మర్ అగ్రి బిజినెస్ లోని జనవరి మంత్ లోనే అదానీ గ్రూప్ OFS రూట్ లో 13.5% స్టేక్ ని సెల్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక 20% స్టేక్ ని వీళ్ళు సింగపూర్ కి చెందినటువంటి విల్మర్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఈచ్ షేర్ 275 రూపీస్ చొప్పున సెల్ చేయనున్నారు. సో ఓవరాల్ గా అదానీ విల్మర్ లోని వీళ్ళకి ఉన్నటువంటి స్టేక్ ని విల్మర్ ఇంటర్నేషనల్ కి సెల్ చేసేస్తున్నారు కదా. దీంతో ఈ అదానీ విల్మర్ లోని విల్మర్ ఇంటర్నేషనల్ వాళ్ళు మెజారిటీ షేర్ హోల్డర్ గా మారబోతున్నారు. ఈ స్టేక్ సేల్ ద్వారా ఓవరాల్ గా అదానీ గ్రూప్ కి అయితే 10,874 crores క్యాష్ రాబోతుంది. నెక్స్ట్ అనిల్ అంబానీ గారి గ్రూప్ కి చెందినటువంటి రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ రిలయన్స్ పవర్ ఈ రెండు కంపెనీస్ కూడా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశాయి కదా. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్స్ వచ్చింది. దీనిలో భాగంగా రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళ బోర్డు అయితే నిన్న మీట్ అయ్యి ఈక్విటీ షేర్స్, ఈక్విటీ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అదర్ ఎలిజిబుల్ సెక్యూరిటీస్ ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కి ఇష్యూ చేయడం ద్వారా 6,000 crores అయితే రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్, రెడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ని ఇష్యూ చేయడం ద్వారా మరొక 3,000 crores రైజ్ చేయడానికి కూడా వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసింది. అంటే టోటల్ గా 9,000 crores ఫండ్ రైజ్ కి అయితే వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా రిలయన్స్ పవర్ వాళ్ళ బోర్డు కూడా నిన్న మీట్ అయ్యి సేమ్ 9,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే వీళ్ళు చేయబోతున్నారో ఈ ఫండ్ రైజ్ ద్వారా వీళ్ళ డెట్ రెడ్యూస్ చేసుకోవడానికి అండ్ అలాగే వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ హుడ్కో వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ లోని 3,000 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఈ 3,000 crores లోని బేస్ ఇష్యూ సైజ్ 500 crores అయితే గ్రీన్ షూ ఆప్షన్ లోని మరొక 2,500 crores అయితే రైజ్ చేయనున్నారు. సో ఈ ఫండ్ రైజ్ ఏదైతే చేయబోతున్నారో అది వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా అది యూజ్ అవుతుంది కాబట్టి ఇది హుడ్కో వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క ప్రమోటర్ గ్రూప్ మెంబర్స్ చూసినట్లయితే మనకి నాన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా. సో వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ కంపెనీస్ తోని ఇన్సూరెన్స్ కంపెనీస్ ని మర్జ్ చేయొచ్చా లేదా, అంటే కొన్ని కంపెనీస్ అయితే ఇలా మర్జ్ చేయాలని అడుగుతున్నాయి కదా. సో ఇలా మర్జ్ చేయొచ్చా లేదా, ఒకవేళ మర్జ్ చేస్తే ఏమైనా రిస్క్స్ ఉంటాయా అని చెప్పి చెక్ చేయాలని చెప్పి IRDA వాళ్ళు ఒక ప్యానల్ అయితే అపాయింట్ చేయడం జరిగింది. ఆ ప్యానల్ అయితే ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీస్ ని తీసుకెళ్లి నాన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోని మర్జ్ చేసినట్లయితే రిస్క్ అయితే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దీనివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క మోరల్ ఏదైతే ఉంటుందో ఆ మోరల్ దెబ్బతింటుంది. కాబట్టి ఇలా మర్జ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్యానల్ అయితే రికమెండ్ చేసింది. సో ప్యానల్ రికమెండేషన్స్ పైన IRDA వాళ్ళు గవర్నమెంట్ యొక్క కామెంట్స్ అయితే అడిగినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఇది మనం మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా స్లైట్ గా నెగిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ని మ్యాక్స్ లైఫ్ తో మర్జ్ చేయాలని చెప్పి వీళ్ళు చూస్తున్నారు కదా. ఒకవేళ ఈ మర్జర్ కరెక్ట్ కాదని చెప్పి ప్యానల్ డిసైడ్ చేశాక ఇప్పుడు IRDA కూడా ఆ రకమైన డిసిషన్ కి వచ్చింది అనుకోండి. ఈ మర్జర్ ముందుకు వెళ్ళదు కాబట్టి ఇది మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా స్లైట్ గా నెగిటివ్ కానుంది. నెక్స్ట్ ABB ఇండియా వాళ్ళ పేరెంట్ కంపెనీ అయినటువంటి ABB వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ ABB వాళ్ళ ప్రెజెంటేషన్ మనం చూసినట్లయితే వాళ్ళ ఇండియన్ ఆర్డర్స్ లోని 9% డ్రాప్ కనపడుతున్నట్టుగా వాళ్ళ ప్రెజెంటేషన్ లో అయితే షేర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ABB వాళ్ళ ఆర్డర్స్ లో ఇంత డ్రాప్ కనపడుతుంది అని చెప్పి వీళ్ళ ప్రెజెంటేషన్ లో మెన్షన్ చేశారో దాంతో మార్నింగ్ స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడినా దాని తర్వాత స్టాక్ అయితే బాగానే రికవర్ అయింది. నో వీళ్ళ ఇండియన్ బిజినెస్ అంటే ABB ఇండియా ఆర్డర్స్ అయితే బాగా డ్రాప్ అయినట్టుగా వీళ్ళ ప్రెజెంటేషన్ లో రిలీజ్ చేశారు కదా. చూడాలి త్వరలో అలాగే ABB ఇండియా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ రిజల్ట్స్ మీద ఎంత పడుతుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ రిలేటెడ్ ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తున్నది. ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డొమెస్టిక్ కస్టమర్స్ కి పైప్
న్యాచురల్ గ్యాస్ ని సప్లై చేస్తుంటారు కదా, దీనిలోని ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ఎవరైనా సరే ఎక్కువ గ్యాస్ ని యూజ్ చేసినట్లయితే వాళ్ళకి చార్జ్ చేసేటువంటి ప్రైస్ నైతే వీళ్ళు పెంచేస్తూ టెలిస్కోపిక్ ప్రైసింగ్ స్ట్రక్చర్ నైతే ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా PNGRB అంటే పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు గుర్తించడంతో ఇప్పుడు ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ని హౌస్ హోల్డ్ ఫ్యూయల్ రిలేటెడ్ గా యూనిఫామ్ రేట్ ని అమలు చేయాలని చెప్పి ఆదేశించినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు రెగ్యులేటరీ బోర్డు దగ్గర నుంచి ఇటువంటి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇక నుంచి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఈ విధంగా ఎలా పడితే అలా చార్జెస్ చేయడం అవదు, అందరికీ కూడా యూనిఫామ్ ప్రైస్ ని అమలు చేయాలి. కాబట్టి ఇది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి చాలా రకాల ఫ్లైట్స్ లోని ఏదో ఒక ఇష్యూస్ అయితే బయటపడుతున్నాయి కదా. ఇప్పుడు ఇండిగోకి చెందినటువంటి ఒక ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత కొంత టైంలోనే ఆ ఫ్లైట్ కి చెందినటువంటి ఇంజిన్ లోని కొన్ని ఇష్యూస్ అయితే రైజ్ అవడంతో పైలట్ అయితే పాన్ కోడ్ ని డిక్లేర్ చేశారంట. ఈ పాన్ కోడ్ అంటే ఏంటంటే నాన్ లైఫ్ థ్రెటనింగ్ ఎమర్జెన్సీ కోడ్ అంట. సో ఈ కోడ్ ఇవ్వడంతో వెంటనే ఆ ఫ్లైట్ ని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని సేఫ్ గా ల్యాండ్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందుగా అసలు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఆ ఫ్లైట్ లో లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోకుండా అసలు ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఇది ఢిల్లీ గోవా రూట్ లో ఉన్నటువంటి ఫ్లైట్ అంట. జనరల్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇటువంటి ఇష్యూస్ బయటపడినట్లయితే ఒకసారి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎయిర్లైన్స్ అన్ని కూడా ప్యాసింజర్ సేఫ్టీ రిలేటెడ్ గా ఇంకా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేయవలసి ఉన్నది. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇక్సిగో వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. వీళ్ళ ఫ్లైట్ ప్యాసింజర్ సెగ్మెంట్ నెంబర్స్ లో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ ని డెలివర్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ట్రైన్ సెగ్మెంట్ రిజల్ట్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ బస్ సెగ్మెంట్ రిజల్ట్స్ లో కూడా వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళు ఓవరాల్ ఫ్లైట్, బస్ అండ్ అలాగే ట్రైన్ సెగ్మెంట్స్ ఈ క్వార్టర్ లోని మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఇక్సిగో వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మీడియాతో మాట్లాడుతూ నెక్స్ట్ 2 to 3 years లోని వీళ్ళ జీటీవీ 40% పైనే గ్రో అవుతుందని, అండ్ ట్రైన్ మార్కెట్ షేర్ 58% నుంచి 60% కి పెరిగిందని, అండ్ ఫ్లైట్ షేర్ కూడా డబుల్ డిజిట్ లోని ఇంక్రీజ్ అయినట్లుగా, అండ్ బస్ మార్కెట్ షేర్ లోని వీళ్ళు లేట్ టీన్స్ లో ఉన్నామని, అండ్ వీళ్ళ యాడ్ రెవెన్యూ కూడా ప్రెసెంట్ మిడ్ సింగిల్ డిజిట్ లో ఉన్నది కదా, దాని నుంచి ఇంకా గ్రో అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా నెంబర్స్ బాగుండడంతో పాటు మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఇటువంటి కామెంట్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ని డిసప్పాయింట్ చేశాయనే చెప్పుకోవాలి. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 2% డ్రాప్ కనిపిస్తున్నది. అండ్ వీళ్ళ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 4% డ్రాప్ కనిపిస్తున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 18% డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ డిపాజిట్స్ లోని 9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ స్లిప్పేజెస్ అన్నవి భయంకరంగా పెరిగిపోయాయి, విచ్ ఈస్ నాట్ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ పెరిగింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది, విచ్ ఈస్ ఆల్సో నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా బిలో లెవెల్ లోనే వీళ్ళు డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వారి రెన్యూబుల్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 155% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 186% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 206% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను, ప్యాట్ మార్జిన్స్ లోను డీసెంట్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 3.15 గిగావాట్ అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. దీన్ని నెక్స్ట్ 12 to 15 months లో ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 603 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 638 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 747 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను, బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి ఏఎంసీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది.
నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ ని ఇయర్ ఆన్ ఇయర్ లోనే కంపేర్ చేసి చూడాలి. వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు అబ్జర్వ్ చేసిన, దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు అబ్జర్వ్ చేసిన మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే జూన్ క్వార్టర్ లోనే వీళ్ళ నెంబర్స్ లో సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. సో వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అదే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో వీళ్ళ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఓకే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 47 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 49 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మార్కెట్ ఇంకా వీళ్ళు బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత బిలో లెవెల్లోనే నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత LTI మైంట్రీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 7.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 0.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ఎబిట్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 10.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 11.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ మార్జిన్స్ విషయంకి వస్తే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో మాత్రం వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు విన్ అయినటువంటి కీ డీల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యాక విప్రో వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3036 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3588 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 3336 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్న, సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ టాప్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ బాటమ్ లైన్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు విప్రో వాళ్ళ బోర్డ్ ₹5 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో ఆబ్వియస్లీ డ్రాప్ కనపడుతుంది. ఎందుకంటే సెబీ F&O సెగ్మెంట్ రిలేటెడ్ గా కొత్త రూల్స్ అవి ఎప్పటి నుంచి అయితే తీసుకొచ్చిందో అక్కడి నుంచి ఈ బ్రోకింగ్ కంపెనీస్ పైన అయితే ఇంపాక్ట్ పడుతుంది కదా. దాని గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. దాంతోనే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోనూ సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ తో పాటు అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోవడం వలన వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే పెరిగిపోయి దాంతోనే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా మనకి వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కూడా ఏంజల్ వన్ వాళ్ళ నెంబర్స్ పైన అయితే ఇంపాక్ట్ పడింది. చూడాలి రిమైనింగ్ బ్రోకింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా ఉంటాయన్నది. నెక్స్ట్ ఈ రోజు హెరిటేజ్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 58 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 38 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 40 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో అయితే డ్రాప్ కనపడుతుంది. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ తగ్గడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ పెరిగింది, ఇన్వెంటరీ పెరిగింది. అండ్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతోనే మనకి ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ బాటమ్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో నవకర్ కార్పొరేషన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను, ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 2.44 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ నుంచి వీళ్ళు ప్రాఫిట్ లోకి రావడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.